ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శుక్రుడు గురించినటువంటి కొన్ని విశేషాలు తెలియచేస్తాను. అంటే శుక్రుడు యోగిస్తే ఎలా ఉంటుంది, పాడైనట్టయితే ఎటువంటి దుష్ఫలితాలు ఇస్తాడు, శుక్రుడు మనకి యోగించాడా లేదా ఎలా తెలుసుకోవచ్చు, ఇలాంటి విషయాల్ని కొన్ని తెలియచేస్తాను. శుక్రుడు గురించి నేను చాలా వీడియోలు చేస్తూ వస్తున్నాను. ఎందుకంటే శుక్ర మహాదశ అన్ని గ్రహాల్లోకి ఎక్కువ సంవత్సరాలు ఉండేటువంటి మహాదశ, 20 సంవత్సరాలు ఉంటుంది. అందులోనూ శుక్రుడు అనగానే భోగ విలాసాలని, సుఖాలని, పేరు ప్రఖ్యాతుల్ని, సెలబ్రిటీ స్టేటస్ ఇలాంటివన్నీ ఇచ్చేటువంటి గ్రహంగా చూస్తాం. కాబట్టి ఒక మనిషికి సుఖవంతమైనటువంటి జీవితం ఉందా లేదా అని శాసించడంలో శుక్ర మహాదశ ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఒకవేళ ఎవరికైనా శుక్ర మహాదశ కనుక వస్తోంది అంటే ఎప్పుడు కూడా దశ ఎలా ఉంటుంది అని చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే శుక్రుడు కనుక యోగిస్తే వారి యొక్క విద్వత్తుకి గౌరవం లభించడము, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఉన్నత స్థానంలోని వ్యక్తులతో పరిచయాలు, ఇలాంటి చాలా ఆహ్లాదకరమైనటువంటి అలాగే ఎంకరేజింగ్ రిజల్ట్స్ ఇస్తాడు శుక్రుడు. ఇదే శుక్రుడు కనుక పాడినట్టయితే దానికి పూర్తి వ్యతిరేక ఫలితాన్ని కూడా ఇస్తాడు. అంటే డబ్బును వృధాగా ఖర్చు చేయడము, కాలాన్ని వృధాగా ఖర్చు చేయడము, ఎయిమ్ లేకుండా, ఒక టార్గెట్ లేకుండా జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళడము, ఇలాంటి చాలా నిరుత్సాహకరమైనటువంటి ఫలితాలను కూడా ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడు. శుక్రుడు ఆధ్యాత్మిక రంగంలో చాలా ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళగలిగినటువంటి గ్రహం కూడా. అయితే అటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడే శుక్రుడు అలాంటి అద్భుతమైనటువంటి వైరాగ్య సంపత్తి, ఆధ్యాత్మిక సాధన ఇవన్నీ కూడా ఇస్తాడు. అయితే శుక్రుడు ఒక వ్యక్తి జాతకంలో యోగిస్తున్నాడా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే కొన్ని టిప్స్ని నేను ఇక్కడ తెలియజేస్తాను. కొన్ని సూత్రాలు అనుకోవచ్చు. వాటి ద్వారా శుక్రుడి యొక్క స్థితి ఎలా ఉండబోతోంది మన జాతకంలో అనేది ముందు ఒక అవగాహన తెచ్చుకోవడం మంచిది. అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, శుక్రుడు ఒకవేళ యోగించినా పాడైనా శుక్ర మహాదశ వచ్చినప్పుడే దాని ఫలితాలను పూర్తి స్థాయిలో జాతకుడు అందుకుంటాడు. లేదా శుక్రుడు ఉన్నటువంటి రాశి దశ, జైమిని రాశి దశ. ఇక శుక్రుడు యోగకారకుడుగా ఉన్న లగ్నాలకి సాధారణంగా శుభ ఫలితాలని ఎక్కువగా ఇస్తాడు. మిథునము, కన్య, మకరము, కుంభము ఈ లగ్నాలకు శుక్రుడు సాధారణంగా పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే వీరికి శుక్రుడు యోగకారకుడు ఫలితాలని ఇస్తాడు. అలాగే బాధకుడుగా కనుక శుక్రుడు ఉన్నట్టయితే ఇచ్చేటువంటి ఫలితాల్లో కొంత జాప్యము, అంటే డిలే, ఒడిదుడుకులు, అడ్డంకులు ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంటుంది. బాధకుడు అయినప్పటికీ కూడా శుక్రుడు ఇచ్చే యోగాన్ని భంగం చేయడు. అయితే ఆ యోగం అనుభవించే ప్రాసెస్లో కొన్ని అడ్డంకులను జాతకుడు ఎదుర్కొంటూ ఉంటాడు. వాటిని దాటుకుని ఆ యోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కర్కాటక లగ్నానికి, కుంభలగ్నానికి శుక్రుడు బాధకుడుగా ఉంటాడు. అయితే ఇక్కడ గమనించవలసింది, కుంభలగ్నానికి శుక్రుడు యోగకారకుడు, బాధకుడు ఈ రెండు పోర్ట్ఫోలియోస్ వచ్చాయి. అలా వచ్చినప్పుడు దేన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి అని కనుక చూసినట్టయితే బాధకుడిగా కంటే కూడా యోగకారకుడుగా డామినేటింగ్ రిజల్ట్స్ ఇస్తాడు శుక్రుడు. కాబట్టి బాధక స్థితి కంటే కూడా యోగకారకత్వం అనేది చాలా బలమైనది ఏ గ్రహానికైనా. కానీ ఈ రెండు వచ్చినప్పుడు మనం యోగకారకుడా లేదా అనేది చూసుకోవాలి. యోగకారకుడు అయ్యి బాధకుడు కనుక అయినట్టయితే తప్పకుండా శుభ ఫలితాలను అనుభవిస్తూ మధ్యలో కొన్ని అడ్డంకులు, అవరోధాలు, ఒడిదుడుకులు ఇవి దాటుకుంటూ ఆ యోగాన్ని అనుభవిస్తాడనే ప్రధాన అర్థాన్ని తీసుకోవాలి. ఇక కొన్ని లగ్నాలకి శుక్రుడు మారకుడు. వృషభము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము వీటికి శుక్రుడు మారకుడుగా వ్యవహరిస్తాడు. కాబట్టి ఇటువంటి శుక్రుడు కోణాల్లో ఉన్న, ఉచ్చలో ఉన్న కొంతవరకు మేలుని చేస్తాడు. ఎంత లేదన్నా మారకుడుగా ఉన్న శుక్రుడు కొంత ఒడిదుడుకుల్ని ఇస్తాడు. అయితే శుక్రుడు మంచి వైశేషిక అంశంలో ఉన్న, నవాంశ దశాంశాల్లో స్ట్రాంగ్గా ఉన్న ఈ మారకత్వ రిజల్ట్ అనేది తగ్గుతుంది. ఈ మారకత్వం యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గుతుంది. అలాగే శుభగ్రహాలకి కేంద్రాధిపత్య దోషం అనేది ఎప్పుడూ ఉంటుంది. శుభగ్రహాలు ఎప్పుడూ కూడా కేంద్రానికి ఆధిపత్యం తీసుకోకూడదు.
అలా కనుక శుక్రుడు కేంద్రాధిపత్యం తీసుకుంటే పాపి అవుతాడు. కాబట్టి చాలామంది భయపడుతూ ఉంటాడు, నా లగ్నానికి శుక్రుడు కేంద్రాధిపతి కాబట్టి యోగించడా అని. కేంద్రాధిపతి అయ్యి శుక్రుడు ఒకవేళ ఒక మంచి రాజయోగంలో కనుక ఉన్నట్టయితే ఉదాహరణకి తప్పకుండా రాజయోగ ఫలితం జాతకుడు అందుకుంటాడు, కేంద్రాధిపతి అయినా కానీ. ఎందుకంటే పరాశరుడు ఎన్నో క్లాసిక్ యోగాస్ చెప్పాడు. అటువంటి యోగంలో శుక్రుడు ఉండి ఒకవేళ కేంద్రాధిపతి అయి కూడా అటువంటి యోగంలో ఉంటే తప్పకుండా యోగం యొక్క శుభ ఫలితాన్ని అనుభవిస్తారు. అయితే కేంద్రాధిపత్యం చూసుకుని కోణంలో కనుక్కున్నట్టయితే చాలా మంచి రాజయోగంగా చూడాలి శుక్రుడి యొక్క ప్లేస్మెంట్ని. ఇక శుక్రుడు జ్ఞాతికారకుడు కనుక అయినట్టయితే ఈ జ్ఞాతికారక, ఆత్మకారక, అమాచకారక ఇవన్నీ కూడా చరకారకత్వాలు. అంటే రాహుకేతువులను పక్కన పెట్టేసి మిగిలిన 7 గ్రహాలని ఒక చోట రాసుకుని ఏవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయో నోట్ చేసుకుంటే అన్నిటికంటే ఎక్కువ డిగ్రీల్లో ఉన్నది ఆత్మకారక గ్రహం, అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉన్నది దారకారక గ్రహం. 7th ఫస్ట్ నంబర్ 1 ర్యాంక్లో ఉండేది ఆత్మకారక, నంబర్ 7 ర్యాంక్లో ఉండేది దారకారక, నంబర్ 6 ర్యాంక్లో ఉండేది జ్ఞాతికారక. జ్ఞాతికారక అంటే 6th లార్డ్ ప్లస్ 8th లార్డ్ ప్లస్ 12th లార్డ్, అంటే షష్టాధిపతి ప్లస్ అష్టమాధిపతి ప్లస్ వ్యయాధిపతి. ఈ ముగ్గురు కలిస్తే ఎంత నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారో అంత నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వగలిగిన ప్లానెట్ జ్ఞాతికారక ప్లానెట్. అయితే ఇవన్నీ కూడా మనం పరిశీలించి సమగ్రంగా ఎలా ఉంటుంది అనే ఒక అవగాహన తెచ్చుకోవాలి. జ్ఞాతకారకుడు అయినంత మాత్రాన పరాశర ఆధిపత్యాల రీత్యా, పరాశర యోగాల రీత్యా మంచి యోగంలో ఉన్నప్పుడు తప్పకుండా మంచి ఫలితాలనే ఇస్తాడు. కానీ జ్ఞాతికారకం తీసుకున్నందుకు కొంత ఇబ్బందులు కూడా కలుగజేస్తాడు. అలాగే శుక్రుడు నీచలో కనుక ఉన్నట్టయితే ఇది కొంతవరకు ప్రాబ్లమాటిక్ ప్లేస్మెంట్. ముఖ్యంగా శుక్రుడు నీచలో ఉండి ఏ కారకత్వానికి సంబంధించినటువంటి స్థితిలో నీచలో ఉన్నాడు అనేది చాలా ముఖ్యం. అంటే సప్తమంలో నీచలో ఉన్నాడా, లేదా సప్తమాధిపతి అయ్యి నీచలో ఉన్నాడా, దారపాదంలో నీచలో ఉన్నాడా, ఉపపాదంలో నీచలో ఉన్నాడా, ఇలాంటి వాటిని బట్టి వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అనేది మనం కొంత అనాలిసిస్ చేయాలి. ఇలా వివాహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్తో సంబంధం కలిగి శుక్రుడు కనుక నీచలో ఉన్నట్టయితే తప్పకుండా వారి వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అది కులాంతర, మతాంతర వివాహాలు కావచ్చు, వివాహం తర్వాత చాలా సమస్యలను ఎదుర్కోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు వక్రిస్తే కూడా ఇచ్చే ఫలితాల్లో కొంత ఇబ్బందులను కలగజేస్తూ శుభ ఫలితాలని ఇస్తాడు శుక్రుడు. అలాగే అష్టంగత్వం కనుక చెందినట్టయితే శుక్రుడు యొక్క పోర్ట్ఫోలియోస్ చాలా దెబ్బతింటాయి. అంటే ఎంత యోగంలో ఉన్నా కానీ అష్టంగత్వం కనుక చెందినట్టయితే ఆ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది, ఇచ్చేటువంటి యోగంలో బలం అనేది తగ్గుతుంది. యోగాన్ని ఇస్తాడు కానీ ఆ తీవ్రత, ఆ బలము అనేది తగ్గుతుంది. గురువు, శుక్రుడు ఎలాంటి గ్రహాలంటే అష్టంగత్వం చెందినా కానీ వాళ్ళు ఇచ్చేటువంటి యోగాలు భంగం కాకుండా ఇవ్వగలరు. ఇది ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే చాలామందికి నాకు శుక్రుడు అష్టంగత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంకా శుక్ర మహాదశ యోగించదు అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడానికి లేదు. అష్టంగత్వం చెందినా కానీ శుక్రుడు యోగం యొక్క రిజల్ట్స్ని ఇస్తాడు, కానీ దాని యొక్క స్థాయి కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక శుక్రుడు సాధారణంగా భోగ విలాసాలకు కారకుడైనటువంటి గ్రహం కాబట్టి పాడైతే మనిషి ఆ దశలో ఆ వ్యక్తి భోగ విలాసాల వెంట పరిగెట్టడము, చాలా ప్లేఫుల్ లైఫ్ కావాలి అని అనుకోవడము, సుఖంగా జీవించాలి అని అనుకోవడము, దానివలన బాధ్యతలను విస్మరించడము, ఇలాంటి వాటికి లోనవుతూ ఉంటాడు. అన్ని స్థితుల్లో ఇలాంటి లక్షణాలే ఉంటాయని చెప్పలేము. కానీ శుక్రుడు కనుక సప్తమము, పంచమము, లగ్నము ఇలాంటి వాటితో సంబంధం కలిగి పాడైనట్టయితే ఈ ధోరణి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రుడు మారకుడుగా ఉండి మరణాన్ని కూడా ఇవ్వగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటాడు. శుక్రుడు మారకుడుగా వివాహానికి సంబంధించిన స్థానంలో ఉంటే వారి వివాహంలో తీవ్రమైనటువంటి కలతలు, రవి కూడా శుక్రుడితో కలిసి ఉన్నట్టయితే విడాకులు తీసుకోవడము, తీవ్ర ఘర్షణ ఇలాంటి వాతావరణాన్ని కూడా తీసుకొస్తాడు. వివాహం అయిన తర్వాత వారి జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు, అపజయాలు ఇవన్నీ కూడా ఇస్తాడు. శుక్రుడు మారకుడుగా ఉండి వివాహానికి సంబంధించిన స్థానాల్లో ఉండి వక్రించి ఉన్నట్టయితే ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది.
ఇక శుక్రుడు ఏ గ్రహాలతో కలిస్తే నెగిటివ్ కాంబినేషన్గా చూడొచ్చు అని కనుక చూసినట్టయితే శుక్ర కేతువుల కలయిక, శుక్ర కుజుల కలయిక, శుక్ర రవి కలయిక, శుక్ర గురువు కలయిక, శుక్ర రాహు కలయిక. శుక్రకేతువులు అంటేనే తీవ్రమైనటువంటి పరిణామాలు. ప్రొఫెషన్కి సంబంధించిన కాంబినేషన్ ఉంటే వృత్తిలో తీవ్రమైనటువంటి ఘర్షణ, వివాహానికి సంబంధించిన స్థానంలో ఉంటే వివాహానికి సంబంధించిన ఘర్షణ, సంతానానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్తో సంబంధం కలిగి శుక్రుడు కేతువుతో ఉంటే దానికి సంబంధించినటువంటి ఘర్షణ అంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవడము, పిల్లల నుంచి సమస్యలు, ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయాలి. అలాగే కుజుడితో కూడా రవితో కలిసి ఉన్నప్పుడు ఫాల్స్ ప్రెస్టీజ్. రవి అంటేనే ఈగో, ఇంకా చెప్పాలంటే ఫాల్స్ ఈగో అంటే ఉన్నదానికంటే ఎక్కువగా చూపించుకోవడము, డాంబికంగా ఉండాలనుకోవడము, స్టేటస్ చూపించుకోవాలనుకోవడము, సమాజంలో తన స్టేటస్ని అందరూ గుర్తించాలి అనే తాపత్రయంతో ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఒక విఐపి సర్కిల్లో మెలగాలి అనుకోవడము, ఇటువంటి ఆలోచనలు ఇప్పించేటువంటి స్థితిలో ఉంటాడు శుక్రుడు రవితో కనుక కలిసి ఉన్నట్టయితే. మరి ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోలేరు, మానసిక ప్రశాంతం దెబ్బతీస్తాడు రవి శుక్రుడితో కలిసినప్పుడు. ఎప్పుడూ కూడా ఏదో ఒక హోదాని చూపించుకోవాలి, అందరికంటే నేను డిఫరెంట్గా కనపడాలి, నన్ను అందరూ గుర్తించాలి, అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలి, ఆశ్చర్యపడాలి, అసూయపడాలి అనుకునే ఒక ఫాల్స్ ప్రెస్టీజ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది శుక్రుడు కనుక ఇలా రవితో కనుక కలిసి ఉన్నట్టయితే. అదేవిధంగా శుక్ర గురువుల కలయిక కూడా కొంతవరకు ప్రాబ్లమేటిక్గానే మనం చూడాల్సి ఉంటుంది. అయితే శుక్ర గురువుల కలయిక ఎందుకు ప్రాబ్లమేటిక్ కలయిక? ఎందుకంటే ఆ రెండు కూడా శుభగ్రహాలే కదా, మరి శుక్ర గురువులు కలిస్తే ఎందుకు ప్రాబ్లమేటిక్ అవుతుంది అని కనుక చూసినట్టయితే, శుక్ర గురువులు ఇద్దరు శుభగ్రహాలు అయినప్పటికీ కూడా పరస్పర విరుద్ధమైనటువంటి స్వభావం కలిగినటువంటి గ్రహాలు. గురువు దేవతలకి గురుత్వం వహిస్తారు, శుక్రాచార్యుడు రాక్షసులకి. ముఖ్యంగా గురు శుక్రుడు కలయిక ఉన్నట్టంటే వివాహంలో ఎక్కువగా ఒడిదుడుకులు ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చూసినట్టయితే భర్త నుంచి డామినేషను, ఈగో ప్రాబ్లమ్స్, దీనివల్ల ఎక్కువగా సఫర్ అవ్వడము, ఇలాంటి పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఇక శుక్ర రాహువుల కలయిక మంచి ఫలితాలని ఇస్తుంది, అశుభ ఫలితాలని ఇస్తుంది. శుక్రుడు రాహుతో కలిసి స్వక్షేత్రంలో ఉన్నాడు అనుకుందాం ఉదాహరణకి, అది మంచి కలయిక. అలా కాకుండా కుజుడింట్లో శుక్ర రాహువులు కలిసి ఉంటే దానివల్ల వైవాహిక సమస్యలు, ధన నష్టము, ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు ఏ స్థానాల్లో ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడని చూసినట్టయితే దుస్థానాల్లో శుక్రుడు యొక్క స్థితి మంచిది కాదు, 6, 8, 12. అలాగే 12వ ఇంట్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే అప్పు చేసైనా సరే భోగాలు అనుభవించాలి, విలాసవంతమైన జీవితం గడపాలి, ఇలాంటి ఒక ఆలోచన ధోరణిని ఇస్తాడు. 6వ శుక్రుడు అప్పులు చేయించడము, రుణబాధలు, అలాగే ఎక్కువగా అనారోగ్య సమస్యలు, ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు అష్టమంలో కనుక్కున్నట్లయితే అనారోగ్యము, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అంటే ఆస్తి తగాదాలు, వీటి వల్ల ఎక్కువగా మనశ్శాంతిని కోల్పోవడము, ఇలాంటి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడికి శుభస్థానాలు ఏంటి అని చూసినట్టయితే కోణ స్థానాలు శుక్రుడికి మంచిది, 5, 9. ఇక లగ్నంలో శుక్రుడు కూడా మంచి ఫలితాలనే ఇస్తాడు. అయితే ఆ లగ్నము కుజుడిల్లు కాకూడదు. అదేవిధంగా లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు కుజుడు నక్షత్రంలో ఉండకూడదు, కేతువు నక్షత్రంలో ఉండకూడదు. ఇలా కనుక్కున్నట్టయితే శుక్రుడు లగ్నంలో ఉండి శుభ ఫలితాలని ఎక్కువగా ఇస్తాడు. ఇక శుక్రుడు పాడయ్యాడు ఒక వ్యక్తి జాతకంలో ఎలా తెలుస్తుంది అంటే, సాధారణంగా విలాసవంతమైన జీవితాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు అవుతారు. ఆ దశ రాగానే వారి యొక్క ఆలోచన ధోరణి, జీవన శైలన్నీ మారిపోతూ ఉంటాయి. శుక్రుడు పాడయ్యి 9th హౌస్తో సంబంధం ఉండి పాడయ్యి 5th హౌస్తో సంబంధం ఉండి పాడైనట్టయితే ఆచార వ్యవహారాల పట్ల, సంప్రదాయం పట్ల పెద్దగా మక్కువ లేకుండా ఉండడము. అంటే నాన్ వెజ్ తినని ఫ్యామిలీలో ఉండి కూడా నాన్ వెజ్ తింటూ ఉండడము, స్మోకింగ్, డ్రింకింగ్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే డ్రగ్స్ తీసుకోవడము, ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈజీ మనీని కోరుకునేలా చేస్తాడు శుక్రుడు.
గ్యాంబ్లింగ్, బెట్టింగ్, లాటరీ వీటికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ధన నష్టాన్ని కలిగిస్తాడు. అదేవిధంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్. ఇంకొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆ అమ్మాయి ఒక స్వార్థ చింతనతో ఏదో ఆశించి ఈ వ్యక్తి జీవితంలోకి వచ్చి అతని జీవితాన్ని నాశనం చేయడము, ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి శుక్రుడు కనుక పాడైనట్టయితే. డబ్బు దుబారా చేయడము, విలాసాలకు ఖర్చు చేయడము, ఏమాత్రం సేవింగ్స్ చేయకపోవడము, శుక్ర మహాదశ ముందు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో శుక్ర మహాదశ అయిన తర్వాత కూడా అంతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడము, ఈ విధంగా ఎన్నో ఇబ్బందులకి గురి చేస్తాడు. ఇక శుక్రుడు బాగున్నాడు అని ఎలా తెలుస్తుంది అంటే, సాధారణంగా చాలా పద్ధతైన మనుషులు ఉంటారు. తన శరీరాన్ని ఎప్పుడు నీట్గా ఉంచుకోవడము, ఇల్లు కూడా ఎప్పుడు నీట్గా ఉండడము, ఆర్డర్లీగా ఉంచుకోవడము, అమర్చుకుని ఉంచుకోవడము, క్లీన్గా పెట్టుకోవడము, తాను కూడా ఎప్పుడు మంచి ఉతికిన దుస్తులను ధరించడము, పర్ఫ్యూమ్స్ వాడడానికి ఇష్టపడము, చాలా మృదుభాషగా ఉంటారు, ఇతరులను నొప్పించకుండా మాట్లాడే స్వభావం ఉంటుంది, అలాగే అందరితోనూ స్నేహశీలుగా ఉంటారు. ఇటువంటి నేచర్ ఉంది అంటే వారికి శుక్రుడు స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నాడు అని అర్థం. నెగిటివ్గా ఉంటే అన్ని సమస్యలే, బంధువులతో సమస్యలు, స్నేహితులతో సమస్యలు, ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు, ఈ విధంగా ఉంటుంది. తాను అందరికీ అన్నీ చేసినా కానీ ఎవరు వీరిని గుర్తించరు, పైగా వీరిని విమర్శిస్తూ ఉంటారు. ఇటువంటి వాతావరణం ఉంటుంది. ఇక కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్టయితే శుక్రుడు ఎంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది కొన్ని రియల్ టైం ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. తులాలగ్నం మీద తీసుకున్నట్టయితే తులాలగ్నానికి శుక్రుడు అష్టమాధిపతి అవుతాడు. అటువంటి శుక్రుడు మీనంలో 6వ ఇంట వక్రించి నీచలో ఉండడము, అటువంటి శుక్రుడితో రవి, బుధ కూడా కలిసి ఉండడం. ఇలా ఉన్నప్పుడు చిన్నప్పుడే ఆ దశ వచ్చింది కాబట్టి ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టకపోవడము, తెలివితేటలు ఉన్నా కానీ ఎప్పుడు కూడా సరైనటువంటి ఫోకస్ లేకుండా ఎడ్యుకేషన్లో ఎక్కువగా రాణించలేకపోవడము, అలాగే స్నేహితుల వలన ఎడ్యుకేషన్ని పాడు చేసుకోవడం, ఇటువంటి ఫలితాలని అనుభవించాడు. ఇక్కడ శుక్రుడు వేదపతి అయినటువంటి బుధుడితో ఉండడమే కాకుండా వక్రించి అస్తంగతం కూడా చెందడం అనేది గమనించాలి 6వ ఇంట్లో. అయితే విపరీత రాజయోగంలో ఉన్నాడు కదా అని అనుకోవచ్చు, కానీ గురువు మళ్ళీ అష్టమంలో ఉన్నాడు. ఇక్కడ పరివర్తన జరిగింది. అంటే శుక్రుడు అష్టమాధిపతిగా 6వ ఇంట్లో ఉన్నాడు, షష్టాధిపతి అయిన గురువు 8వ ఇంట్లో ఉన్నాడు. ఇలా పరివర్తన చెందినప్పుడు దాని యొక్క నెగిటివిటీ అనేది తగ్గుతుంది. విపరీత రాజయోగం యొక్క పాజిటివిటీ అనేది తగ్గుతుంది. నెగిటివిటీ కదా, పాజిటివిటీ తగ్గుతుంది. అలాగే ఎంతో మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి ఒక డైరెక్టరు, పోకిరి వంటి హిట్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ కూడా శుక్ర మహాదశలో చాలా ఒక డౌన్ గ్రేడ్ గ్రాఫ్ని చూడటము, విమర్శల్ని ఎదుర్కోవడము, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన కూడా శుక్ర మహాదశ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంత డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఆయనకి శుక్రుడు అస్తంగతం చెంది నీచలో ఉన్నాడు కన్యలో, 12వ ఇంట్లో తులాలగ్నం. అలాగే అందులోనే కన్యలోనే ఉపపాద లగ్నం కూడా ఉంది. అందుకే ఒక రిలేషన్లో కూడా ఎంటర్ అయ్యి దానివల్ల ఫ్యామిలీ లైఫ్లో కూడా డిస్టర్బెన్సెస్. అలాగే 2వ ఇంట రవి శుక్రులు కలిసి ఉన్నారు, కర్కాటక లగ్నం. ఇంకొక ఎగ్జాంపుల్, శుక్ర మహాదశలో డాంబికాలకు పోయి ఎక్కువగా తన యొక్క సంపాదనంతా విలాసాలకి, షో ఆఫ్కి ఖర్చు చేయడము. అదేవిధంగా సంతానం కూడా ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. రవితో శుక్రుడు కలిసి ఉన్నట్టయితే డబ్బు లేకుండా అవస్థపడరు, కానీ ఉన్న డబ్బుని ఏమాత్రం తనకి ఉపయోగపడేలా సేవింగ్స్ చేసుకోవడం అనేది ఉండదు. ఈ విధంగా శుక్ర మహాదశ కనుక వచ్చినట్టయితే తప్పకుండా కొంత జాగ్రత్తని వహించాలి. శుక్రుడు నాకు యోగిస్తున్నాడా లేదా అని ఎప్పుడు చెక్ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా జీవన శైలిలో ఒక డిసిప్లిన్, అలాగే నియంత్రణ ఇది కనుక తెచ్చుకున్నట్టయితే శుక్ర మహాదశలో నష్టతీవ్రత అనేది తక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
ఓం నమో వెంకటేశాయ.